ప్రకాశం జిల్లాలో రాష్ట్ర స్థాయిలో కాటికెళ్ళదనే పోతుండేది నాకు ఆడ ఉండేది. అది 1,05,000 అమ్మా నేను. అది రాష్ట్ర స్థాయిలో కొట్టింది. 5-6 కోట్లు సంపాదించింది పందాలు. అది 5-6 కోట్లకి. మీకు హైయెస్ట్ అమ్మినప్పుడు మీరు ఎక్కువ అమ్మినప్పుడు ఎంతగా అమ్ముంటారు? హైయెస్ట్ 1,65,000 ఒకటి అమ్మే నేను. 1,65,000. మీరు అప్పుడు ఎంతకు తీసుకురు దాన్ని? అప్పుడు 16,000 తెచ్చా నేను. 16,000కి తెచ్చి సంవత్సరంన్నర మన కాడ ఉంది. 65,000 అమ్మాను. ఏ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం మనకి ఏదో ఒక ప్రైజ్ మనకు వస్తానే ఉంది. 16 ప్రైజులు వచ్చినాయి నాకు. 16 ప్రైజులు వచ్చినాయి 2017 నుంచి 2025 దాకా. నమస్కారం అన్న. ముందుగా మీ పేరు, ఈ ఊరు లొకేషన్? మాది శివరాంపురం గ్రామం, తాళ్ళూరు మండలం, ప్రకాశం జిల్లా. అసలు ఫస్ట్ ఇళ్ళకి రావాలని మీకు ఎందుకు అనిపించింది? అంతకుముందు చిన్నప్పుడు కాడి నుంచి, అంత వయసు కాడి నుంచి 9 సంవత్సరాల వయసు కాడి నుంచి గొర్రెల పెంపకంలో నేను ఉండేసా. అక్కడ నుంచి నేను ఇంటికి వచ్చి, మా ఫ్యామిలీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా గొర్రెలు కొనుక్కున్నా. కొనుక్కున్న తర్వాత మన కుదరక గొర్రెలు అమ్మేసి ఇట్లేదో 10 రూపాయలు కొనుక్కొని అమ్ముకుంటుంటే ఒక 1,000, 2,000, 3,000, 5,000 మనకు మిగులుదల ఉంటుంటాయి. అట్లా అలవాటు పడిపోయా. ఈ చుట్టుపక్కల 2-3 జిల్లాల్లో శివరాంపురం సీన్ అంటే, శివరాంపురం గుమ్మడి సీన్ అంటే ఎవరు అనరు. శివరాంపురం సీన్ అంటే ప్రతి ఒక్కరు రాష్ట్ర స్థాయిలో తెలిసిపోద్ది. మామూలుగా ఇప్పుడు ఈ పొట్టేళ్లకు మనకు మా ఊర్లో పెంచేది, ఇప్పుడు మన ఎలివేటెడ్ చెట్లలో పెంచే తేడా ఏముంటుంది? అవి కోతకి వెళ్తాండి, మండీలకి వెళ్తుంటాయి. అవి మనం ఏంటంటే ఓన్లీ గొర్రెల మీద బీడ్ పర్పస్ వచ్చేసి మనం పందాల ఫీల్డ్లో కూడా వచ్చేస్తాం. పందాల ఫీల్డ్ అంటే పరమేశ్వరం పందాలు లేని పందాలకు నేను పోను. పరమేశ్వరం పత్తిపాడు పుల్లారావు 2017లో పెట్టాడు. 35 శవర బంగారం వచ్చింది నాకు. రెండో సంవత్సరం 2018లో శవర బంగారం అదే ఊళ్ళో వచ్చింది, పేటలో. అప్పుడు నుంచి ఇప్పుడు మనం వెనక్కి తిరిగి చూడాలి. ఏదో ఒక ప్రైజ్ వస్తానే ఉంది. 20,000 కానీ, 10,000 కానీ, 30,000 కానీ, బంగారం పూరక కానీ 2025 దాకా మనం ఇప్పుడు వెనక్కి తిరిగి చూడాలి. ఇప్పుడు ఈడ మొత్తం మన దగ్గర ఎన్ని ఉన్నాయన్న? ఇక్కడ ప్రస్తుతానికి 5 ఉన్నాయి. నిన్న మొన్నట్లో 3 వెళ్ళినాయి, అమ్మేసా. ఒకటి చెన్నై వెళ్ళింది, ఒకటి వైజాగ్ వెళ్ళింది, ఒకటి వచ్చి విజయవాడ వెళ్ళింది. రాత్రి మామూలుగా వీటిని బ్రీడ్ పేరేమన్నా ఉంటుంది వీటికి? ఇవి అంటే గెద్దబొల్లి అంటారు దీన్ని. ఇంకా మన దగ్గర వేరే ఏమున్నాయి? వేరే అంటే నాటు బట్ట కొత్త ఉంటాయి. ఎక్కువ గెద్దబొల్లి ఉండేది. గెద్దబొల్లి అంటే తెలుపుల్లోకి వచ్చేస్తాయి. బీడు పడి ఏరే బీడు అంటే మాచర్ల బీడు ఉన్నాయి, వచ్చేసి కర్ణాటక ఉన్నాయి, మరి రాంపూర్ ఉన్నాయి. రాంపూర్తో ఒక బీడు ఉంటే వెళ్ళిపోయింది నేను రాత్రి మనకి. మనం ఎక్కువ శాతం మా అన్నయ్య ఆంధ్రాకి పనికి వచ్చిన బీడే మనం తీసుకొచ్చి అమ్మేది. ఇందాక అన్నారు మాచర్ల అని. మామూలుగా ఇట్లాంటి పందాలకు ఎక్కువ మాచర్ల వాడతారు. నేను అన్నాను, నేనైతే ఓన్లీ మా బీడి వరకే వాడతా. మా రాష్ట్రంలో ఇవి అయితే ఉంటాయి ఎక్కువ శాతం కదా. ఇప్పుడు పందాలు ఎన్ని పందాలు ఇప్పుడు ఈ జర్నీలో మీరు ఎన్ని పందాలు గెలిచారు? అమౌంట్ ఎక్కువ ఎంత, తక్కువ ఎంత అనేది మన ఏమంటే ఫస్ట్ 2017, 2018లో శవర బంగారం వచ్చింది. ఆ రోజు రేటు 25,000, 30,000 ఉండదు శవరం. అవును. ఇప్పుడు వచ్చే ఎక్కువ అమౌంట్ అనేది 30,000 టార్గెట్లో మనం ఉన్నాం. అంతకన్నా ఎక్కువ పోవాలమ్మా మనం కొట్టిన పందాలలో. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుంది అంటే, మీరు పిల్లలు తెచ్చుకోరుగా మామూలుగా? లేదు, పెద్ద తెచ్చుకొని అమ్ముతారుగా. మీరు తెచ్చుకున్నప్పుడు ఎంత ఖరీదు తెచ్చుకుంటారు? అమ్మేటప్పుడు ఎంత ఖరీదు కావాలంటే మాకు కొంచెం బీడ్ అనేది బాగా నచ్చితే 50,000 తేగలుగుతాం, ₹1,00,000 కూడా తేగలుగుతాం. ₹1,00,000 కూడా ₹1,00,000 కొంటా నేను. 2,00,000 కొంటా నేను అమ్మటం కూడా. వైజాగ్లో పోయిన సంవత్సరం 1,65,000 కోదాన్ని అమ్మాను. ఈ మన ప్రకాశం జిల్లాలో రాష్ట్ర స్థాయిలో కాటికెళ్ళదనే పోతుండేది నాకు ఆడ ఉండేది. అది 1,05,000 అమ్మా నేను. అది రాష్ట్ర స్థాయిలో కొట్టింది. 5-6 కోట్లు సంపాదించింది పందాలు. అది 5-6 కోట్లకి. నిన్నగాక మొన్న సంవత్సరం చేశారు, చనిపోతే దానికి వేరే వాళ్ళకి అమ్మా నేను. అట్లా దాన్ని తట్టిన పోటీలు మన ఈ రాష్ట్రంలో లేదు. ఇతర రాష్ట్ర పూణే నుంచి కూడా తీసుకొచ్చేసారు దాని మీద పందాలకి. దాన్ని కొట్టలేకపోయినాయి. ఇప్పుడు మీరు ఒక పొట్టేలు కొనేటప్పుడు పోయేటప్పుడు మీరు ఏమేమి చూస్తారు? ఇప్పుడు పందానికి పనికి రావాలంటే కొమ్ము బాగుండి చూసుకుంటాం. కొమ్ము కట్టు బాగుండాలి. గుండె ఎలా ఉంది, గుండె అంటే దాని మీద పోటాడు పెట్టి చూసుకుంటాం మేము. కలబెట్టడం ఇది బాగా కలబడుతుందంటే మాకు కొంచెం అవగాహన వచ్చింది. దీన్ని తీసుకుంటే ఫ్యూచర్లో ఉపయోగించిద్దని ఆలోచనతో తీసుకొస్తుంటాం. ఇక్కడ ఈ ప్రకాశం జిల్లాలో ఈ 2-3 జిల్లాల్లో శివరాంపురం సీన్ కాడైతే గెట్టు పొట్టేలు ఉంటుంది. పోటాడకు బాగా పనికి వచ్చిద్దని మనకి ఒక పేరు వచ్చేసింది. మీకు హైయెస్ట్ అమ్మినప్పుడు, మీరు ఎక్కువ అమ్మినప్పుడు ఎంతగా అమ్ముంటారు? హైయెస్ట్ 1,65,000 ఒకటి అమ్మే నేను. 1,65,000. మీరు అప్పుడు ఎంతకు తీసుకురు దాన్ని? అప్పుడు 16,000 తెచ్చా నేను. 16,000కి తెచ్చి సంవత్సరంన్నర మన కాడ ఉంది. అది బాగా పందాలు కొడుతుంటే 1,65,000 అమ్మాను.
ఇంకోటి కాడికెళ్ళదు అనేది లచ్చికి ఇచ్చాను నేను మాల్టర్లకి. వాళ్ళ కాడికి పోయిన తర్వాత 4 కోట్ల దాకా పందాలు కొట్టింది. ఇప్పుడు ఇది ఎన్ని ఇయర్స్ ఏజ్ అన్న ఇది? 2 years. ఇప్పుడు ఇది 2 years ఏజ్ అనేది మీరు ఏమన్నా చూసి చెప్పగలుగుతారా? మనకు పొల్లు చెప్పగలుగుతాం. ఇక పొల్లు అంటే 6 పొల్లు వేసింది అనమాట. ఈ చివరి పొల్లు ఓడలేదు, 6 పొల్లు వేసింది. అది ఇది ఊడింది. 8 పొల్లు ఉంటాయి. సంవత్సరం 2 నెలలకి, సంవత్సరం 3 నెలలకి 2 పొల్లు ఊడొచ్చింది. ఆ తర్వాత సంవత్సరం 2 నెలలు వచ్చిందని 2 పొల్లు ఊడుతాయి, 2 పనులు ఊడతాయి. ఆ తర్వాత 2-3 నెలలు గ్యాప్ తోటి మళ్ళీ ఇంక 2 పొల్లు ఊడతాయి. ఆ తర్వాత 6 పొల్లు వేసిందంటే 2 సంవత్సరాలు వచ్చినట్టు. 6 పనులు వేస్తే 2 సంవత్సరాలు వచ్చినాయి. వీటికి దానా అంటే మామూలు గట్టి దానా పెట్టాలి. గట్టి దానా అంటే ఉలలో పెట్టుకుంటారు, పచ్చదొనలో పెట్టుకుంటారు, ముడి బియ్యం పెడతారు. అంటే పాలిష్ చేయకుండా ముడి బియ్యం పెడుతుంటారు. కొంతమంది జాగ్రత్తగా పందాలకు మేపుకునే వాళ్ళు పాలు పోస్తారు, కోడిగుడ్లు వేస్తారు. అవి రకరకాలుగా ఉంటుంది. మీరు ఇక్కడ ఏమేమి? మేమైతే ప్రస్తుతానికైతే ఎప్పుడైనా సరే నేను ఎక్కువ శాతం ముడి బియ్యం, రైస్ ముడి బియ్యం వాడిసి బట్టి వేస్తుంటాను. ఎక్కువ వాడతాను. ఇంకా మనకి ఇప్పుడు గడ్డి ఇలాంటిది ఏమన్నా? దీన్ని సుబావులాకు అంటారండి మాకల్లి. ఈ సుబావులాకు మాకు ఉంటుంది ఇక్కడ మా ప్రాంతంలో. ఎక్కువ శాతం అది వాడతాము. లేదంటే పొలాల మీదకి వెళ్ళి మెత్తడి గడ్డి ఉంటుంది, అన్ని రకాల గడ్డి ఉంటుంది. అది తీసుకొచ్చి కోసి గంపల్లో వేస్తుంటాం. వీటికి మామూలుగా పని ఎట్లుంటుంది అన్నది? ఇప్పుడు మనకు ఇప్పుడు గొర్రెలు అనుకుంటే రోజు బయటికి వెళ్ళి మేపాలి అట్లుంటుంది. ఈ పని అంటావా? ఉదయం లేవగానే శుభ్రం క్లీన్ చేసుకోవాలి, కింద వేసి వచ్చేసి మళ్ళీ ఇంకోసారి కట్టేసుకోవాలి. బాస పోతుంటాయి కాబట్టి పోసిన తర్వాత మట్టి కాకుండా కట్టేసుకొని మళ్ళీ మధ్యాహ్నం 10 గంటలకు వాటర్ పెట్టుకుంటాము. 10 గంటల తర్వాత వాటర్ పెట్టిన తర్వాత మామూలుగా మేత కడతాము. సాయంత్రం 4 గంటలకు మళ్ళీ వాటర్ పెడతాము. దానా పెట్టిన తర్వాత 6కి దానా పెడతాం. మళ్ళీ దానా పెట్టిన ఒక అరగంట మధ్య గ్యాప్ తీసుకొని మళ్ళీ మేత పెడతాం. మళ్ళీ మేత రేతికి తెల్లవారులు మేతనే ఉంటాయి. బయటికి ఇంకా ఇప్పేది ఏముండదు. ఇది మీరు ఎప్పుడు ఖరీదు చేసారు? ఎంత ఖరీదు చేసారన్న? దీన్ని 50 ఏళ్ళకి కొన్నా నేను. 3 నెలలు అవుతుంది. ఇప్పుడు 60 చిల్లరకు అడుగుతున్నారు. 60 అడుగుతున్నారు. 60 కొన్నారు వైజాగ్ వాళ్ళు. వాళ్ళకి ఏదో ఇటు నుంచి బండి ట్రాన్స్పోర్ట్ లేదని ఆగారు. ఓకే, లేదా బండి ఏదైనా ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్తారు. మీ దగ్గర నుంచి అంటే వీటికి మార్కెట్ ఉందా అన్న? బయట కొనేటోళ్ళు మీకు తెలుసు? ఇప్పుడు బందర్ నుంచి కానీ, ఇటు ఈయూరు నుంచి కానీ, ఇటు నంద్యాల, కర్నూలు, వైజాగ్, చెన్నై మనకి కస్టమర్లు ఉన్నారు. మామూలుగా ఫోన్ల ద్వారా కొంటారు. ఇప్పుడు ఎవరన్నా కొత్త ఎవరన్నా ఇట్లా పెట్టాలనుకున్నా కొనే స్కోప్ ఉందా? ఎవరన్నా మార్కెట్ ఉండే స్కోప్ ఉందా వీటికి? మార్కెట్ అంటే ఒక బ్యాండ్ అనేది ఒకరు పడిపోద్ది అంతే. ఒత్తు మంచిది ఉంటుంది, వాళ్ళ అబ్బాయి కాడికి పోతే బ్యాండ్ అని పడుతుంది. ఆ బ్యాండ్ ఎవరికైతే పడిద్దో ఎక్కువ చేత వాళ్ళ కాడికి వెళ్తుంటారు. ఇట్లా ఆదాయం ఎట్లుంటుంది మీకు? ఆదాయం ఎట్లుంది? ఆదాయం ఎట్టంటావా? మంచి పుట్టకాయని చూసుకొని, గొర్రెల మీద బాగా పుట్టకాయని చూసుకొని 10 రూపాయలు చౌకగా కొనుక్కుంటాము తిరిగి. 1 నెల 2 నెలలు మన కాడ మేపిన తర్వాత కొంచెం బలం వచ్చేలేకి నీట్నెస్ వచ్చింది. మీరు ఎక్కడ ఉంటారు అన్న? ఈ చుట్టుపక్కల వాళ్ళ తిరుగుకుంటుంటా నేను. ఈ చుట్టుపక్కల 100 వాళ్ళు తిరుగుతూనే ఉంటాను నేను ఆల్రౌండ్. ఎక్కడైనా సెల్లులో చూస్తాం. ఈరోజు అన్ని గ్రూపులు వచ్చి నీ సెల్లుల్లో చూస్తాము. అంతే. పలానా సార్ పలానా ఊరిలో మంచిది ఉందంటే వెళ్తాము, మనకు నచ్చితే కొనుక్కుంటాం. అప్పుడు నువ్వు ఇప్పుడు ఇది నీకు నచ్చిందంటే నువ్వు ఎట్లా చెప్తావు? ఏమేమి చూస్తావు దీంట్లో? అంటే మనకు మామూలుగా 2 విధాలుగా చూస్తామండి. గొర్రెల మీద కంటే ఇలా పుట్టుకుండాలి, అంటే మచ్చలు ఉంటాయి. పుట్టుక గొర్రె మీద మచ్చలు కింద మామూలుగా ఈ తొళ్ళు అంటే కొన్నిటికి జారిపోతుంటాయి. కొమ్ము కట్టు, మొఖం పీలింగ్ అంటే ఇలా కొంచెం లైట్గా ఉండాలి కళ్ళ చుట్టూరు. ఎక్కువ శాతం దిగకూడదు. ఇలాంటి గొర్రెల మీద బాగా లైక్ చేస్తారు. ఇక పందాలకంటాయా, ఇక నాటు బట్టి అనేది రకరకాలుగా ఉంటాయి. దానికి కొమ్ము కట్టు ఫీచర్లు అది ఎట్ట కలబడుతుంది, దాని సాలు ఏంది, దాని అబ్బ మంచిదా కాదా అంతా మేము విసారించుకుంటుంటాం. మాకు ఆటోమేటిక్ తెలుస్తుంటాయి, ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి. అది చెప్తుంటారు మనకి, పలానా ఊళ్ళో పలానా మంచిది ఉంది అనేది. దాన్ని బట్టి మనం కొనుక్కొచ్చుకున్నాం. ఎందుకన్నా మీరు ఓన్లీ 5 దగ్గరనే ఎందుకు ఆగారు? ఇంకా ఎక్కువ పెంచలేకపోయారు? లేదు, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ రోజుకి 5 ఉన్నాయి. అంటే ఉండేవి ఎప్పుడు 4 కాడ నుంచి 5 కాడ నుంచి 10 దాకా ఉంటాయి. 10 దాకా మన దొడ్లో 10 దాకా టార్గెట్. ఇది తెచ్చుకున్నా కాదు కానీ ఇప్పుడు ఇది మామూలుగా కొట్లాట అదేమన్నా మీరు నేర్పిస్తారా? మనం ఆటోమేటిక్గా ఏంటంటే మనం కొంచెం ప్రాక్టీస్ ఉంటుంది. ఎట్లా మామూలుగా ఇంకోటి ఉంటుంది, దీని వయసు ఉంది మనకి 2 సంవత్సరాలది. ఇంకోటి దీని వయసు ఉంది అనుకో, ఏదో ఉదయం పూట సాయంత్రం పూట 2 దెబ్బలు చూపిస్తుంటాం, ప్రాక్టీస్ చేస్తుంటాము. ఉదయం రన్నింగ్ 2 కిలోమీటర్లు రన్నింగ్ బైక్ ఎనికెడితే పరిగెస్తుంటాం.
ఇంకా అట్లా ఏమన్నా ఉంటాయా? ఇంకా అదే పొజిషన్. 2 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు బైక్ ఎనికి పరిగెత్తాల్సిందే అంతే. రాను 2 కిలోమీటర్లు పోను 2 కిలోమీటర్లు. ఎందుకు అట్లా పరిగెత్తించడం? అంటే కట్టేసి ఉంటాయి కదా మనకి కాళ్ళు అనేది నరాలు పలకపోతుంటాయి. రన్నింగ్ చేసాను, ఇప్పుడు రన్నింగ్ చేసే వాళ్ళకి ఎంత చేయడం రన్నింగ్ చేయగలుగుతాం అంతే. ఏసీలు కూకున్న వాళ్ళు లెగదాలేరుగా, అదే టైప్లో రన్నింగ్ చేపిస్తుంటాం. ఇప్పుడు మామూలుగా మీరు అరే ఈ పొట్టేలు చూస్తే ఇది పందెం కొడుతుందిరా అన్నట్టు చూస్తారు కదా కొందరు, మామూలుగా చెప్తారు కదా ఇది చూస్తే పందెం కొడుతుందిరా అన్నట్టు. కొన్ని కొట్టాయి, కొన్ని ఎంత మంచి షేప్లో ఉన్నా మంచి బలం ఉన్నా కొన్ని కొట్టాయి కొట్టవు. అట్లాంటివి మీరేమన్నా ఫేస్ చేస్తారా? పోతుంటాయి అప్పుడప్పుడు. మన మైండ్ సెట్ కూడా మనం పుట్టిద్దని తీసుకొచ్చామనుకో ఒకటి ఫెయిల్ అవుతుంటది, దాన్ని కూడా బరాయించుకోవాలి మనం. అంతే. లాభం వచ్చినాడు బరాయించుకోవాలి, నష్టం వచ్చినాడు బరాయించుకోవాలి. కానీ మనం ఆ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఎక్కువ శాతం ఏంటంటే మనకు అనుభవం అనేది కొంచెం ఉంది. ఏడో ఒకటి ఫెయిల్ అయితే అన్ని ఫెయిల్ కావు అంతే. అట్లా బట్టి మనం ప్రొసీడ్ అవుతున్నాం. ఇప్పుడు వీటిపైన మీకు ఆదాయం చూసుకుంటే నెలవారీగా ఉంటుందా లేదంటే ఎట్లా? నెలవారీగా అంటే చెప్పేది కదండి, ఒక నెలలో 2-3 అమ్మవచ్చు, 20-30 వేలు మిగలవచ్చు, ఒక నెల 2 నెలలకు కూడా ఒకటి అమ్మకపోవచ్చు, చెప్పే కావు. అంతే. మామూలుగా ఇప్పుడు ఒకటి అన్నారు కదా మీరు 1,60,000 అమ్మినా అని, దానికి మీకు లాభం ఎంత రావచ్చు? అది లాభం అంటే అది నేను 42 ఏళ్ళకి కొనుక్కొచ్చాను. దాని అబ్బా చిలకలూరుపేటలో పత్తిపడి పుల్లారా పెట్టినప్పుడు ఫస్ట్ ప్రైజ్ కొట్టింది. దాని అబ్బాను కొనుక్కొస్తే 36 ఏళ్ళకి కొనుక్కొస్తే దాని 1,50,000 కడితే నేను ఇవ్వాల. అది 10 పందెం వేస్తే ఇబ్బంది పడింది. సరే మండికి అమ్మేసాం. దాని సాలు బాగూడదని దాని కొడుకుని తీసుకొచ్చాం. అది 100 దెబ్బల దాకా ఆడింది. కొత్తపట్నంలో 100 దెబ్బలు ఆడింది. ఆడిన తర్వాత వైజాగ్ వాళ్ళు దాన్ని ఆట చూసి సెలవుల్లో చూసి కొన్నారు. కొని 1,65,000 తీసుకెళ్ళారు వాళ్ళు. దానికి నీకు ఖర్చు ఎంత అయింది? ఖర్చు అంటే ఖర్చు ఒక 20-30 వేలు అయ్యి ఉంటుంది ఖర్చు. అంతే. ఎందుకంటే సంవత్సరం ఉంది మన కాడ కొన్నదానిపైన ఒక 50 వేలు పడి ఉంటుంది మనకి. 50 వేలు 90 వేలు 80 వేలు మిగిలి ఉంటాయి. మామూలుగా ఇప్పుడు ఇది మీరు మేపిన ఒక నెలకు వీటికి ఖర్చు ఎంత అవుతుంది అన్న? రోజుకి వచ్చి మామూలుగా అచ్చం మొత్తం దానా వరకు అయితే ఒక 50 రూపాయలు ఖర్చు ఉంటుంది ఒక్కొక్క దానికి. అంతే. ఇక పంది పీరియడ్లోకి వచ్చి పంది పొట్టేళ్ళకి ఏంటంటే 100 రూపాయలు 150 దాకా ఉంటుంది. 100 రూపాయలు 150. ఇది వచ్చే సంవత్సరానికి కానీ దీనికి ఆ రేటు అనేది అంత ఖర్చుకు అయింది. ఇప్పుడు ఈ పొట్టేలు అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు పందెంకి వస్తుంది అంటారు. ఎన్ని సంవత్సరాలకు అది పందెంకి రెడీ అయ్యింది? 3 సంవత్సరాల నుంచి రెడీ చేసుకోవచ్చు. 3 సంవత్సరాల తర్వాత పందెం. ఈ పొట్టేళ్ళ మీకు బాగానే అనిపించింది అన్న? మనకి మంచి అత్తవాది ఎట్లా ఉంటుందో కానీ పొట్టేలు మనం మార్చు కదా ఆయన కానీ 10 రూపాయలు సంపాదించుకున్నాం ఎటమేని. అంతే. నష్టం వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. కొన్ని ఇట్లా ఏం చేస్తా అంటే మేము పొలం వెళ్తాం, వెళ్ళినప్పుడు తాళ్ళు తెంపుకునేదాన్ని ఒకదాన్ని పొడుచుకుంటాయి. అలా చచ్చిపోయిన రోజులు కూడా ఉన్నాయి కొన్ని. ఒకదాన్ని పొడుచుకొని ఇప్పుడు ఇది ఉందనుకో, ఇది ఇప్పుకుంది అనుకో, కట్టేసి ఉంటుంది, దానికి అవకాశం ఉండదు. అలాంటి ఇది పోయి కొడతానే ఉంటుంది దాన్ని. అట్లా ఫీచర్లు కొన్ని దెబ్బతినిపోయి కూడా 3-4 పోయినాయి నా కాడ. పోతుంటే వస్తుంటే మామూలు. ఇంకా పందానికి కాకుండా ఇంకా దేనికి అమ్ముతారా? గొర్రెల బీడికి ఎక్కువ శాతం. గొర్రెల బీడికే ఎక్కువ శాతం అమ్మేది మనం. ఇట్లేదని రాటతాయిలో పందాలు పెడుతుంటే నేను దోలకి వెళ్తుంటా. సింగల్గా దొంగతనాలు ఇలాంటివి మనం వెయ్యం. రాజస్థాయిలో పర్మిషన్ పందెం పెడితేనే మనం దోలకి వెళ్తాం. మీకు ఇప్పుడు ఇందాక మంచి ప్రైజులు కూడా వచ్చినాయి. ఏదైనా ఎవరన్నా పందాలకు కొనకపోయాలంటే మనం అమ్ముతుంటాం. పందాలకు కొనకపోయాలంటే మనం. థ్యాంక్స్ అన్న, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరికైనా కావాలంటే కూడా మీ నెంబర్ కింద పెడతా, మీకు అప్రోచ్ అవుతారు.